హలో అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మీతో మీ శాంతి కృష్ణ. గైస్, ఇంకొక సూపర్ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ ఆపర్చునిటీ ఇన్ఫోతో మీ ముందుకు వచ్చేసాను. ఇంట్లో ఉండి హ్యాపీగా ఈ వర్క్ అనేది చేసుకోవచ్చు కాబట్టి సో వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి గైస్. అప్పుడే డీటెయిల్స్ అనేవి మీకు క్లియర్ గా అయితే అర్థమవుతుంది. సో మీరు వీడియో స్కిప్ చేసి చూస్తే డీటెయిల్స్ అనేవి మిస్ అయిపోతారు. సో ఇంక ఈ రోజు ఆ జాబ్ ఇన్ఫర్మేషన్ లోకి వెళ్ళిపోయే ముందు ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం వాచ్ చేస్తున్నట్లయితే న్యూ సబ్స్క్రైబర్ అని కమెంట్ చేయండి. సో దట్ నేను మీతో ఇంటరాక్ట్ అవడానికి వీలుంటది. సో గైస్, ఇంక ఈ రోజు ఆ జాబ్ ఆపర్చునిటీ వచ్చేసి ఇండియా మార్ట్ కంపెనీ నుండి. ఇది వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ ఆపర్చునిటీ మాట. పార్ట్ టైం లాగా చేసుకోవచ్చు, ఫుల్ టైం లాగా చేసుకోవచ్చు. సో ఇది వాళ్ళ అఫీషియల్ వెబ్సైట్ లోనే ఈ రిక్వైర్మెంట్ అనేది పోస్ట్ చేయడం జరిగింది. అండ్ ఛానల్లో కూడా ఇప్పటికే చాలా మంది ఇండియా మార్ట్ కంపెనీకి సెలెక్ట్ అయ్యారు. సో వాళ్ళ ప్రూఫ్స్ కూడా నేను ఛానల్ కమ్యూనిటీలో పోస్ట్ చేయడం జరిగింది. సో జాబ్ టైటిల్ ఏంటంటే నేను మీకు స్క్రీన్ మీద చూపిస్తున్నాను. టెలి అసోసియేట్ ఫ్రీ లిస్టెడ్ సెల్లర్ కంటెంట్ ఎన్రిచ్మెంట్ అని ఉంది. టెలి అసోసియేట్ అని మెన్షన్ చేశారు కాబట్టి టెలి సర్వీసింగ్, టెలి కాలింగ్ కి సంబంధించిన జాబ్ గైస్. ఇది సేల్స్ రిలేటెడ్ జాబ్ అయితే కాదు. ఇది రిక్వైర్మెంట్ లో కూడా వాళ్ళు చాలా క్లియర్ గా నోట్ అని పెట్టేసి మెన్షన్ చేశారు అనమాట. అండ్ రిమోట్ అని మెన్షన్ చేశారు. సో అంటే వర్క్ ఫ్రమ్ హోమ్ ఆపర్చునిటీ ఇది. అండ్ ఫ్లెక్సిబుల్ అవర్స్ అయితే ఉంటాయి. అండ్ మోర్ ఓవర్ ఇది ఫుల్ టైం లాగా చేసుకోవచ్చు, పార్ట్ టైం లాగా కూడా చేసుకోవచ్చు. అండ్ ఇంకా ఎడ్యుకేషన్ ఎలిజిబిలిటీ వచ్చేసి ఎనీ గ్రాడ్యుయేషన్ గైస్. ఏ స్ట్రీమ్ అయినా, ఏ పాస్వర్డ్ బ్యాచ్ అయినా పర్వాలేదు. పీజీ కంప్లీట్ చేసిన వాళ్ళు, చదువుతున్న స్టూడెంట్స్ కూడా ఎలిజిబుల్ గైస్. అండ్ మోర్ ఓవర్ మీకు ఇంగ్లీష్ అండ్ హిందీ లాంగ్వేజ్ స్కిల్స్ అయితే మ్యాండేటరీగా వచ్చి ఉండాలి. అండ్ మీ దగ్గర కంప్యూటర్ ఆర్ ల్యాప్టాప్ అయితే ఉండాలి. అండ్ మోర్ ఓవర్ ఇంటర్నెట్ ఫెసిలిటీ కూడా ఉండాలి. సో ఇవైతే మ్యాండేటరీ రిక్వైర్మెంట్స్ మాట. సో గైస్, ఇది ఓన్లీ ఫిమేల్ అసోసియేట్స్ కి మాత్రమే ఎలిజిబుల్ అని చెప్పేసి ఇక్కడ చాలా క్లియర్ గా మెన్షన్ చేశారు. సో ఆడవాళ్ళకి ఇది చాలా అద్భుత అవకాశం అని చెప్పుకోవచ్చు. ఇంకైతే నేను డిస్క్రిప్షన్ లో ప్రొవైడ్ చేస్తాను. లింక్ మీద క్లిక్ చేసిన వెంటనే మీకు ఇలాగా గూగుల్ ఫామ్ అయితే ఓపెన్ అవుతుంది. ఇక్కడ కూడా చాలా క్లియర్ గా మెన్షన్ చేశారు. సో ఇది ఓన్లీ ఫిమేల్ అసోసియేట్స్ కి మాత్రమే అని చెప్పేసి. అప్లికేషన్ ఫామ్ లో వచ్చేసి ఫస్ట్ పర్సనల్ డీటెయిల్స్ అనేవి అడుగుతారు. తర్వాత వచ్చేసి ఒక చిన్న ఆప్టిట్యూడ్ టెస్ట్ అనేది ఉంటుంది. చాలా ఈజీగా ఉంటుంది. లేదు అంటే మీరు వేరే మొబైల్లో మీరు గూగుల్ సెర్చ్ చేసి ఆన్సర్స్ కూడా పెట్టచ్చు. అండ్ మోర్ ఓవర్ ఒక సెల్ఫీ వీడియో అనేది అప్లోడ్ చేయాలి. దానికి సంబంధించిన స్క్రిప్ట్ కూడా అప్లికేషన్ ఫామ్ లోనే ఇవ్వడం జరుగుతుంది. అండ్ ఫోర్త్ స్టెప్ లో వచ్చేసి కొన్ని డాక్యుమెంట్స్ అనేవి అడుగుతారు. అవి అప్లోడ్ చేయాలన్నమాట. ఈ 4 స్టెప్స్ కంప్లీట్ అయిన తర్వాత ఎవరి ప్రొఫైల్ అయితే షార్ట్ లిస్ట్ అవుతుందో వాళ్ళకి వాట్సాప్ ద్వారా కమ్యూనికేషన్ అనేది పంపిస్తారు. సో గైస్, ఇక్కడ నేను ఒక చిన్న అడ్వైస్ అయితే ఇవ్వాలనుకుంటున్నాను. ఎందుకంటే చాలా జాబ్స్ వాట్సాప్ ద్వారా ఇప్పుడు కమ్యూనికేట్ చేస్తున్నారు కాబట్టి సో జాబ్స్ కి అప్లై చేస్తున్నప్పుడు ఒక సెపరేట్ నెంబర్ అయితే తీసుకొని దానికి వాట్సాప్ ఉండేలాగా చూసుకోండి. ఎందుకంటే ప్రతి దానికి మన పర్సనల్ నెంబర్ ఇస్తే ఒక్కొక్కసారి ఫేక్ కాల్స్, ఫ్రాడ్ కాల్స్ కూడా రావడం జరుగుతుంది కాబట్టి సో మీరు జాగ్రత్తగా ఉండడం కోసం ఒక సెపరేట్ నెంబర్ అయితే తీసుకోండి. సో ఇక్కడ ఇండియా మార్ట్ లో కూడా మీరు సెలెక్ట్ అవుతే కనుక మీకు వాట్సాప్ ద్వారానే కమ్యూనికేషన్స్ అనేవి పంపిస్తారు. సో ఇది కూడా గమనించండి. ఫస్ట్ పేజ్ లో ఏంటంటే నెక్స్ట్ అనేది సింపుల్ గా క్లిక్ చేసేసేయండి. ఇంకా తర్వాత పేజ్ లో వచ్చేసి ఇక్కడ ఒక చిన్న యూట్యూబ్ వీడియో అనేది ఇవ్వడం జరుగుతుంది. సో ఒకసారి చూడండి, దాన్ని బట్టి మీకు ఒక ఐడియా అనేది వస్తుంది. సో ఈ జాబ్ ప్రొఫైల్ మీకు అర్థమైందా అని చెప్పి అడుగుతున్నారు. ఎస్ఎన్ పెట్టేసేయండి. అండ్ ఈ జాబ్ కి అప్లై చేయడానికి ఓకేనా అని చెప్పి అడుగుతున్నారు. ఎస్ఎన్ పెట్టేసి నెక్స్ట్ అయితే క్లిక్ చేయండి. తర్వాత వచ్చేసి మీకు ఎవరైనా రిఫర్ చేసారా అని చెప్పి అడుగుతున్నారు. నో అని పెట్టేసేయండి. నెక్స్ట్ పేజ్ లోకి వచ్చేసిన తర్వాత అసలు ఈ జాబ్ ఎలాగ తెలుసుకున్నారు అని చెప్పి అడుగుతున్నారు. యూట్యూబ్ అనే ఆప్షన్ అయితే క్లిక్ చేసేసండి. తర్వాత కొన్ని పర్సనల్ డీటెయిల్స్ అనేవి అడుగుతున్నారు. లైక్ మీ ఫుల్ నేమ్ అండ్ వాట్సాప్ ఇన్స్టాల్ అయ్యి ఉందా అని చెప్పేసి అడుగుతున్నారు. మీ మొబైల్ నంబర్ ఏదైతే వాట్సాప్ ఇన్స్టాల్ చేసి ఉందో ఆ నెంబర్ అడుగుతున్నారు. అండ్ ఇంకా జీమెయిల్ అడుగుతున్నారు. డేట్ ఆఫ్ బర్త్, జెండర్, స్టేట్, సిటీ, మ్యారిటల్ స్టేటస్, కిడ్స్ స్టేటస్ అండ్ ఏ లాంగ్వేజెస్ మీకు వచ్చు అని చెప్పి అడుగుతున్నారు. అండ్ మీకు అంగవైకల్యం ఉందా లేదా అని చెప్పి కూడా అడుగుతున్నారు. ఈ ఆప్షన్స్ అన్ని ఫిల్ చేసేసి నెక్స్ట్ అయితే క్లిక్ చేసేసేయండి. ఇక్కడ మీ అకాడమిక్స్ గురించిన ఆప్షన్స్ అయితే ఉన్నాయి. హైయెస్ట్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్. సో ముందు చెప్పిన విధంగా గ్రాడ్యుయేషన్ నుండి మాత్రమే సో ఎడ్యుకేషన్ ఎలిజిబిలిటీ ఉంది కాబట్టి సో బ్యాచిలర్స్ డిగ్రీ అయితే బ్యాచిలర్స్ డిగ్రీ అండ్ మాస్టర్స్ డిగ్రీ అయితే మాస్టర్స్ డిగ్రీ అయితే సెలెక్ట్ చేసుకోండి. 10th స్కోర్, ఇంటర్ స్కోర్ అడుగుతున్నారు. సో అవి కూడా ఫిల్ చేసేసేయండి. నెక్స్ట్ వర్క్ ఎక్స్పీరియన్స్ అడుగుతున్నారు. సో ఇది వరకు మీరు ఏదైనా జాబ్ చేశారా అని చెప్పేసి సో అన్ఎంప్లాయిడ్ అని పెట్టేసేయండి. ఒకవేళ ఏదైనా వర్క్ ఎక్స్పీరియన్స్ ఉంటే వర్క్ ఎక్స్పీరియన్స్ మెన్షన్ చేయండి. లేదు అంటే ఫ్రెషర్, నో ఎక్స్పీరియన్స్ అని మెన్షన్ చేయండి. అండ్ 9 AM to 7 PM లోపల మీరు ఎన్ని అవర్స్ ఈ వర్క్ చేయగలరు అని చెప్పేసి కూడా అడుగుతున్నారు. సో ఇది కూడా ఇక్కడ మీకు నచ్చిన ఆప్షన్ అయితే సెలెక్ట్ చేసేసుకోండి. నెక్స్ట్ మీకు ఆండ్రాయిడ్ ఫోన్ ఉందా లేదా అని అడుగుతున్నారు. తర్వాత ల్యాప్టాప్ ఆర్ డెస్క్టాప్ ఉందా లేదా అని అడుగుతున్నారు. అండ్ ఇంటర్నెట్ కనెక్షన్ ఉందా లేదా అని అడుగుతున్నారు. అండ్ మీకు పాన్ కార్డు ఉందా లేదా అని కూడా అడుగుతున్నారు. అండ్ ఆధార్ కార్డు ఉందా లేదా అని అడుగుతున్నారు. అండ్ ఇవన్నీ ఏంటంటే ఎస్ ఆర్ నో ఆప్షన్స్ మాట. అండ్ ఈ పాన్ వచ్చేసి ఆధార్ కార్డ్
కార్డుకి లింక్ అయిందా లేదా అని కూడా అడుగుతున్నారు. సో నెక్స్ట్ వచ్చేసి బ్యాంక్ అకౌంట్ ఉందా లేదా అని అడుగుతున్నారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి కొన్ని సెల్ఫ్ ట్రైనింగ్ అనేది మేము మీకు ప్రొవైడ్ చేస్తాము. ఏదైతే వాట్సాప్ నెంబర్ మీకు ప్రొవైడ్ చేశారో సో అది మీకు ఓకేనా అని చెప్పేసి అడుగుతున్నారు. ఎస్ అని పెట్టేసేయండి. సో ఇంకా నెక్స్ట్ ఆప్షన్ వచ్చేసి కంపెనీ ఎటువంటి సిమ్ అయితే ప్రొవైడ్ చేయదు. సో మీకు పర్సనల్ నెంబర్ ఓకేనా, లేదు అంటే సెపరేట్ నెంబర్ తీసుకున్నారా అని చెప్పేసి అడుగుతున్నారు. సో ఇది కూడా ఎస్ అని పెట్టేసేయండి. అందుకే చెప్పాను, సో సెపరేట్ గా వేరే మొబైల్ నెంబర్ తీసుకోవడం బెస్ట్ ఇటువంటి జాబ్స్ కి అప్లై చేస్తున్నప్పుడు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మీకు కొన్ని యాప్టిట్యూడ్ క్వశ్చన్స్ అయితే అడగడం జరిగింది. సో మీరు కావాలి అంటే వేరే ఫోన్ తీసుకొని ఈ క్వశ్చన్స్ కి ఆన్సర్స్ ఏమున్నాయో కూడా చూసి చక్కగా పెట్టొచ్చు. సో ఇవన్నీ మీరు ఆన్సర్ చేసేసిన తర్వాత నెక్స్ట్ అయితే క్లిక్ చేయండి. నెక్స్ట్ క్లిక్ చేసిన తర్వాత ఇది ఏంటి అంటే ఒక సెల్ఫీ వీడియో అనేది అప్లోడ్ చేయాలన్నమాట. అసలు స్క్రిప్ట్ ఏముంది అనేది కూడా ఇక్కడ చాలా క్లియర్ గా ఉంది గైస్. సో మీరు ఈ స్క్రిప్ట్ అనేది ఒక పేపర్ మీద రాసుకోండి, లేదు అంటే స్క్రీన్ షాట్ తీసుకోండి, చక్కగా ప్రాక్టీస్ చేయండి. మీ మొబైల్ క్యామ్ సెల్ఫీ క్యామ్ ఆన్ చేసుకొని చక్కగా ఈ స్క్రిప్ట్ అనేది చెప్పండి భయం లేకుండా కాన్ఫిడెంట్ గా. ఆ వీడియో వచ్చేసి ఎలాగ అప్లోడ్ చేయాలి అనేది కూడా ఇక్కడ చిన్న వీడియో ఇచ్చారు. యాక్చువల్లీ ఇది వచ్చేసి గూగుల్ డ్రైవ్ ద్వారా అప్లోడ్ చేయాలన్నమాట. సో గూగుల్ డ్రైవ్ లో అప్లోడ్ చేసి ఆ లింక్ అనేది పబ్లిక్ యాక్సెస్ ఇచ్చి ఇక్కడ షేర్ అనేది చేయాలి. సో ఎలాగ అప్లోడ్ చేయాలనేది వాళ్ళు చాలా క్లియర్ గా మెన్షన్ చేశారు. సో అందుకే నేను చెప్పట్లేదు. ఒకవేళ ఏమైనా డౌట్ ఉంటే నేను కామెంట్ సెక్షన్ లో అడగండి. ఆ గూగుల్ డ్రైవ్ అప్లోడ్ చేసిన వీడియో ఫైల్ లింక్ ఇక్కడ షేర్ చేసిన తర్వాత నెక్స్ట్ క్లిక్ చేయండి. కొన్ని డాక్యుమెంట్స్ అనేవి అప్లోడ్ చేస్తున్నారు. అప్లోడ్ చేసిన తర్వాత సబ్మిట్ చేయండి గైస్. సో ఇంకా నెక్స్ట్ స్టెప్ లో ఎవరు సెల్ఫీ వీడియో గానీ లేదు యాప్టిట్యూడ్ టెస్ట్ క్లియర్ చేశారో వాళ్ళకి నెక్స్ట్ 2 to 3 weeks లో వాట్సాప్ ద్వారా కమ్యూనికేషన్ అనేది పంపిస్తారు. కొన్ని ట్రైనింగ్ మెటీరియల్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది. అవన్నీ కంప్లీట్ చేసిన తర్వాత అప్పుడు మీరు వర్క్ అనేది స్టార్ట్ చేయొచ్చు. ప్రతిదీ మీకు వాట్సాప్ ద్వారానే కమ్యూనికేషన్ అనేది ఉంటుంది. సో గైస్ ఈ ఆపర్చునిటీని యూటిలైజ్ చేసుకోండి. సో ఒకవేళ స్టిల్ ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే నేను కామెంట్ సెక్షన్ లో అడగండి. సో విషింగ్ యూ ఆల్ ద బెస్ట్ గైస్. సో మరికొన్ని మంచి జెన్యూన్ జాబ్ కంటెంట్ పోతే మీ ముందుకు వస్తాను. అంతవరకు స్టే పాజిటివ్ అండ్ స్టే హెల్దీ. బాయ్, హ్యావ్ ఎ నైస్ డే.